హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. 2024లో మనకి చాలా నోటిఫికేషన్స్ వచ్చాయన్న విషయం మీ అందరికీ తెలుసు. ఎక్కడా కాంప్రమైజ్ కాకండి. మరీ ముఖ్యంగా ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి గ్రామర్ రూల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వొకాబులరీ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ అండ్ అగైన్, రైట్? The students who really start focusing on vocabulary from the beginning are going to be successful. ఎవరైతే ఫస్ట్ నుంచి వొకాబులరీకి రెగ్యులర్ ప్రాక్టీస్ ఇస్తారో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా ఈరోజు మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? హిందూ పేపర్లోకి వెళ్ళిపోయి కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీలోకి మనం వెళ్ళిపోదాం. రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉండండి. స్టార్ట్ చేసే ముందు మీ అందరికి తెలిసిన విషయమే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్‌కి అయితే ప్రిపేర్ అవుతున్నారో, దానికి సంబంధించిన కోర్స్‌ని మీరు తీసుకోవచ్చు. అయితే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్‌లో ఇంపార్టెంట్ కోర్సెస్‌గా చెప్పుకునేవి ప్రస్తుతం ఎవరైతే సీజీఎల్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్‌సి సీజీఎల్ అనే ముఖ్యమైన కోర్స్ మీకుంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్‌కి సంబంధించిన ఒక ముఖ్యమైన కోర్స్ ఉంటుంది. ఇలా ఇ స్పోకెన్ ఇంగ్లీష్‌కి సంబంధించిన కోర్స్ కూడా ఉంటుంది. ఎక్స్‌క్లూజివ్‌గా నాకు బేసిక్స్ కావాలి అనుకున్న వారికి ఫౌండేషన్ కోర్స్ అనే పేరుతో ఒక కోర్స్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనేవి మనకి కనిపిస్తాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్‌కి ఒక సెపరేట్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ యాస్పిరెంట్స్‌కి కూడా ఒక సెపరేట్ కోర్స్ అయితే ఉంది. ఏ ఎగ్జామ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించిన కోర్స్‌ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే, "సార్ ఇలా మాకు ఒక్కొక్క కోర్స్ సెపరేట్‌గా కాకుండా అన్నీ కలిపి ఉన్న కోర్స్ ఏదైనా ఉంటే చెప్పండి సార్" అని చాలామంది అంటారు. వాళ్ళ కోసమే కాంబో కోర్స్ అనే ఒక సెపరేట్ కోర్స్ కూడా ఉంది. కాంబో కోర్స్ తీసుకుంటే ఇంకా ఏ కోర్సు మళ్ళీ సెపరేట్‌గా తీసుకోక్కర్లేదు. కాంబో కోర్స్‌లో అన్ని కోర్సెస్ మన దగ్గర ఎవ్రి కోర్స్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కాంబో కోర్స్, రైట్? అయితే ఎవరైతే కోర్సెస్ పర్చేస్ చేస్తారో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రికార్డెడ్ కంటెంట్‌తో పాటు లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏ టాపిక్ మీద అయితే మీకు డౌట్స్ ఉన్నాయో, ఆ టాపిక్ గురించి మనం డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఆల్రెడీ నేను నిన్న కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ వచ్చిందండి. ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి నోటిఫికేషన్ వచ్చింది. వీటికి సంబంధించి ఎక్స్‌క్లూజివ్‌గా మనం మెయిన్స్ ఎగ్జామ్ కోసం మాత్రమే స్టార్ట్ చేస్తున్న ఒక వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఏంటంటే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్. ఈ కోర్స్‌కి సంబంధించి నేను సెపరేట్ వీడియోలో మరిన్ని డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మనకి మెయిన్స్‌కి మాత్రమే నేను నేర్చుకోవాలి. అంటే నాకు ప్రిలిమ్స్‌తో ప్రాబ్లమ్ లేదు. నాకు ఇంగ్లీష్ మెయిన్స్‌కి కావాలి. అంటే ఐ వాంట్ టు గెట్ సమ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఇన్ ఇంగ్లీష్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ఒక సెపరేట్ ప్రోగ్రామ్‌ని నేను ముందుకు తీసుకొస్తున్నాను. దీని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా తర్వాత చెప్తాను. ఇక లేట్ చేయకుండా 'శ్యామ్ సాస్ వొకాబులరీలోకి' వెళ్ళిపోదామా? ఆగస్ట్ 6 హిందూ న్యూస్ పేపర్ చూసినట్టయితే మనకి ఎడిటోరియల్ ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. నేను ఈరోజు స్పోర్ట్స్‌కి సంబంధించిన ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే సెకండ్ ఆర్టికల్ అనమాట. అందులో కొన్ని వొకాబులరీ ఉన్నాయి. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ ఏంటంటే క్వాడ్రాపుల్డ్ అన్నారు. అంటే 4 రెట్లు పెరిగిపోవడం అనమాట. క్వాడ్రా అంటే 4 కదా! సో, ఏమన్నాడు వాడు ద స్ట్రెస్ క్వాడ్రాపుల్డ్ అన్నాడు. అంటే సింపుల్‌గా రాసుకోండి. క్వాడ్రాపుల్డ్ అంటే మల్టిప్లై అని రాసుకోండి. ఇక్కడ 4 టైమ్స్ అని వాడు చెప్పాడు. అది నార్మల్‌గా చెప్పిన ఎక్స్‌ప్రెషన్. మీరు మామూలుగా ఏం రాసుకుంటారంటే క్వాడ్రపుల్డ్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లైడ్. రెప్లికేట్ చేయడం అంటే ఏంటి? రిపీట్ చేయడం అని రాయండి. సో, రెప్లికేట్ అంటే రిపీట్. ఓకే. ఇక అందరికీ తెలిసిన వర్డే సీజ్. సీజ్ అంటే ఏంటి? టేక్ ఇంటూ కంట్రోల్. కంట్రోల్‌లోకి తీసుకోవడం. ఓకే. ఆక్యుపై అని కూడా అంటాం కదా! అలా. సో, సీజ్ అంటే ఏం రాస్తారు? టేక్ ఇంటూ కంట్రోల్. ఆహ్, ల్యాండ్ సీజ్ అని కూడా అంటాం కదా! అలా అన్నమాట. టేక్ ఇంటూ కంట్రోల్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. నేను రెగ్యులర్ క్లాస్‌లో కూడా చెప్తూ ఉండే ఒక వొకాబులరీ. ఇనెక్స్‌ప్లికేబుల్ అంటే క్లారిటీ లేకపోవడం. ఎందుకంటే ఎక్స్‌ప్లికేబుల్ అంటే క్లియర్‌గా. ఇనెక్స్‌ప్లికేబుల్ అంటే వితౌట్ క్లారిటీ అని రాయండి. ఇనెక్స్‌ప్లికేబుల్ అంటే ఏం రాస్తారు? వితౌట్ క్లారిటీ. ఇంకా డ్రాట్ అంటే యాక్చువల్‌గా వర్షాలు పడకపోవడం. బట్ ఈ సెంటెన్స్‌లో డ్రాట్ అంటే కోరిక. విపరీతమైన కోరిక. థర్స్ట్ అంటాం కదా! అలా అన్నమాట. ఇప్పుడు
మనలో చాలా మందికి లైఫ్‌లో ఏదో సాధించాలి అన్న ఒక డ్రాట్ ఉంటుంది. సో, డ్రాట్ అంటే థర్స్ట్ అని రాయండి. దాహం. దాహం అంటే ఇక్కడ నీళ్ళ కోసం దాహం కాదు. ఏదో సాధించాలి అన్న దాహం. సో, మీరేం చేస్తారంటే డ్రాట్ అంటే థర్స్ట్ అని రాయండి. ఐ థింక్ ఎవ్రీబడీ నోస్ దిస్ వర్డ్ రైట్? సబ్సీక్వెంట్. సో, సబ్సీక్వెంట్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా తదనంతరం అంటాం చూసారా? కాన్సీక్వెంట్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని రాయండి. సబ్సీక్వెంట్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సబ్సిక్వెంట్ అంటే ఏం రాస్తారు? ఆఫ్టర్ ఎఫెక్ట్. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత జరిగే దాని గురించి ఏమంటాం మనం? ఆఫ్టర్ ఎఫెక్ట్ అంటాం. పర్టైనింగ్ టు అంటే సంబంధించిన, రిలేటెడ్ టు. పర్టైనింగ్ టు అంటే రిలేటెడ్ టు. ప్రిపోజిషన్ కూడా గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్ ఏమొస్తుంది ఎప్పుడు? పర్టైనింగ్ టు వస్తుంది. పర్టైనింగ్ టు అంటే ఏంటి? రిలేటెడ్ టు. రిలేటెడ్ టు. పర్టైనింగ్ టు అంటే రిలేటెడ్ టు. ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా మనం చెప్తాము. రిలేటెడ్ టు, పర్టైనింగ్ టు అంటాం. యాక్చువల్‌గా ఒక ఇంపార్టెంట్ ఇడియమ్ ఉంది ఇక్కడ. నేనది హైలైట్ చేస్తాను ఆగండి. అదేంటంటే హిట్ ద బుల్స్ ఐ అంటాం. మనం ఏమంటాము? హిట్ ద బుల్స్ ఐ చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఇక్కడ చూడండి. హిట్ ద బుల్స్ ఐ. హిట్ ద బుల్స్ ఐ అనే ఇడియమ్ వచ్చింది ఈరోజు మనకి. దిస్ ఇస్ ద ఇడియమ్ ఆఫ్ ద డే. సో, హిట్ ద బుల్స్ ఐ అంటే ఏంటంటే చాలా ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్ అని. కరెక్ట్ పని చేయడాన్ని ఏమంటామంటే హిట్ ద బుల్స్ ఐ అంటాం. అంటే డూ ద రైట్ థింగ్. డూ ద రైట్ థింగ్. హిట్ ద బుల్స్ ఐ అంటే ఏంటి? డూ ద రైట్ థింగ్. ఎంఫాటికల్లీ అనే వర్డ్ కూడా హైలైట్ చేయాలి. ఎంఫాటికల్లీ అంటే ఫోర్స్ చేయడం అని రాయండి. డూ సంథింగ్ ఇన్ ఏ ఫోర్స్డ్ వే. ఎంఫటికల్లీ డూ సంథింగ్ ఇన్ ఏ ఫోర్స్డ్ వే అంటాం. దేనైనా కూడా మనం ఫోర్స్ చేస్తున్నట్టుగా చేస్తే ఏమంటాం మనం? ఎంఫటికల్లీ అంటాం. డూ సంథింగ్ ఇన్ ఏ ఫోర్సిబుల్ వే అంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ జాన్ ఆహ్, సజెస్టెడ్ మీ ఎంఫటికల్లీ అనొచ్చు. ఏమనొచ్చు? మిస్టర్ జాన్ సజెస్టెడ్ మీ ఎంఫటికల్లీ లేదా మిస్టర్ జాన్ టుక్ మై షర్ట్. మిస్టర్ జాన్ టుక్ మై మొబైల్ ఎంఫటికల్లీ అనొచ్చు. అంటే ఫోర్సిబ్లీ. చాలా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చింది. ఎక్సోర్సైజ్. ఎక్సర్సైజ్ కాదు ఇది. ఎక్సోర్సైజ్. ఎక్సోర్సైజ్ అంటే రిమూవ్ చేయడం. డిస్ట్రాయ్. రిమూవ్ అని రాయండి. ఎక్సోర్సైజ్ అంటే రిమూవ్. ఫాల్టర్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే తడబడడం. లూజ్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ తప్పడం. కొన్నిసార్లు మనం లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం కదా! అలా అన్నమాట. సో, ఫాల్టర్ అంటే బ్యాలెన్స్ తప్పడం. లూజ్ బ్యాలెన్స్. ఎల్యూజివ్ అంటే వెరీ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. చాలా డిఫికల్ట్. ఎల్యూజివ్. కొన్ని కొన్ని సార్లు లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకు అర్థం కానప్పుడు ఏమంటాం తెలుసా మనం? దిస్ ఈజ్ ఎల్యూజివ్. లేదా దిస్ సిట్యుయేషన్ ఈజ్ ఎల్యూజివ్. నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. దిస్ సిట్యుయేషన్ ఈజ్ ఎల్యూజివ్ అంటాం రైట్? టెస్టిమోనీ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ రా. ఈ సెంటెన్స్ ప్రకారం టెస్టిమోనీ అంటే ఎగ్జాంపుల్. ఓకే. రాపిడ్ అంటే తెలుసు కదా! వెరీ ఫాస్ట్. రాపిడ్ అంటే వెరీ ఫాస్ట్. స్ట్రైడ్స్ అంటే అడుగులు వేయడం అన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే స్ట్రైడ్స్ అంటే వాక్ ఫాస్ట్ అని రాయండి. వాక్ ఫాస్ట్. చాలా ఫాస్ట్‌గా అడుగులు వేయడం అన్నమాట. యాక్చువల్‌గా ఫ్రాటర్నిటీ అంటే ఒక ఫ్యామిలీ అని రాయండి. లేదంటే పీపుల్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ అని రాయండి. ఇప్పుడు నేనున్నాననుకోండి. ఐ బిలాంగ్ టు టీచింగ్ ఫ్రాటర్నిటీ. సచిన్ ఉన్నాడు. హి బిలాంగ్స్ టు స్పోర్ట్స్ ఫ్రాటర్నిటీ. అమితాబ్ బచ్చన్ బిలాంగ్స్ టు యాక్టింగ్ ఫ్రాటర్నిటీ అలా. సో, ఫ్రాటర్నిటీ అంటే ఏం రాస్తారు? ప్రొఫెషన్. సేమ్ ప్రొఫెషన్ రాయండి. ప్రెడిసిసర్ అందరికీ తెలుసు కదా! బిఫోర్. ద పర్సన్ బిఫోర్. ఓకే. ప్రెడిసిసర్ అంటే ఏంటి? ముందు. ఈ పర్సన్ కంటే ముందున్న వ్యక్తి. సక్సెసర్, ప్రెడిసిసర్ అంటాం మనం. మీగర్ అంటే ఏంటి? చాలా తక్కువ. వెరీ స్మాల్ అమౌంట్. మీగర్ అంటే ఏంట్రా? వెరీ స్మాల్ అమౌంట్. మీగర్ అంటాం. మిస్టర్ జాన్ ఈస్ వర్కింగ్ ఫర్ ఏ మీగర్ సాలరీ అంటాం. ఏమంటాం? మిస్టర్ జాన్ ఈస్ వర్కింగ్ ఫర్ ఏ మీగర్ సాలరీ అంటాం. ఇక ట్రైట్స్ అంటే క్వాలిటీస్ అమ్మ. గుణాలు. ట్రైట్స్ అంటే ఏంటంటే క్వాలిటీస్. ట్రైట్స్ అంటే ఏంటి? క్వాలిటీస్. గుణాలు. ఎక్స్‌టసీ అంటే విపరీతమైన ఆనందం రా! ఎక్స్‌ట్రీమ్ హ్యాపీనెస్. ఎగోనీ అంటే ఏంటంటే యాక్చువల్‌గా కోపం, యాంగర్. ఎక్స్‌టసీ అంటే ఎక్సైట్‌మెంట్ అని కూడా వస్తుంది. ఎక్స్‌టసీ అంటే ఎక్సైట్‌మెంట్. ఎగోనీ అంటే ఏంటంటే యాంగర్, కోపం. ఇది కూడా ఒక వొకాబులరీయే నేను హైలైట్ చేయలేదు. ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే స్పష్టంగా, క్లియర్‌గా. ఇట్ ఈస్ ఎవిడెంట్ థట్ మై స్టూడెంట్స్ ఆల్వేస్ వర్క్ హార్డ్. ఇట్ ఈస్ ఎవిడెంట్ థట్ మై స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్. అలా అన్నమాట. ఇందాక చోట క్లియర్‌కి అపోజిట్ వచ్చింది గుర్తుందా? అన్‌క్లియర్. అంటే ఎక్కడొచ్చిందది? ఇనెక్స్‌ప్లికేబుల్.
అంటే అప్పుడు మీరేం చేయొచ్చు మీ రన్నింగ్ నోట్స్‌లో ఇన్‌ఎక్స్‌ప్లికేబుల్, అపోజిట్, ఎవిడెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ చెప్తా మీకు. ప్రిపోజిషన్స్ క్లాస్‌లో కూడా వస్తుంది. ఎయిమ్ ఎప్పుడొచ్చినా ప్రిపోజిషన్ చూడండి ఎట్ వస్తుంది. ఎయిమింగ్ ఎట్ చూసారా? ఇలాంటి అబ్జర్వేషన్స్ చేసుకోవాలి మనం. ఎయిమింగ్ ఎట్ అంటే ఏమంటాం మనం? ఎయిమింగ్ ఎట్, ఎయిమింగ్ ఎట్. మనం ఒక వ్యక్తిని చాలా బాగా పొగిడేటప్పుడు ఏమనొచ్చో తెలుసా? జెన్ మైండ్ అంటాం. ఏమంటాము? జెన్ మైండ్. అంటే చాలా కూల్‌గా ఉండే పర్సన్ ఏమంటామంటే జెన్ మైండ్ అంటాము. మీకు సాంగ్ ఫ్రాయిడ్ అనే వొకాబులరీ ఉంటుంది కదా! అలా అన్నమాట. సో, జెన్ మైండ్ అంటే వెరీ, 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 వెరీ కూల్ పర్సన్. వెరీ, వెరీ కూల్ పర్సన్. ఏ సిట్యుయేషన్‌లోనైనా కూడా ఒకేలా ఉండడం. రిలాక్స్డ్ అండ్ నాట్ వర్రింగ్ అబౌట్ థింగ్స్ దట్ యూ కాంట్ చేంజ్. చూడండి షార్ప్ ఐ అండ్ జెన్ మైండ్ అన్నారు. కొన్నిసార్లు లైఫ్‌లో మనం జెన్ మైండ్ కలిగి ఉండాలి. ప్రతిసారి టెన్షన్ పడిపోతాను. నేను టెన్షన్‌గా బిహేవ్ చేస్తానంటే సక్సెస్‌ఫుల్ అవ్వలేం మనం. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలంటే చాలా జెన్ మైండ్‌తో ఉండాలి. అవునా? కాదా? సో, జెన్ మైండ్ అంటే ఏంటి? వెరీ కూల్. స్టంబ్లింగ్ అంటే మీకు ఫాల్టరింగ్ అనే వర్డ్ వచ్చింది కదా! దాని సినోనిమ్ రా. బ్యాలెన్స్ తప్పిపోవడం. సో, స్టంబ్లింగ్ అంటే ఏంటంటే బ్యాలెన్స్ లేకుండా ఉండడం. స్టంబ్లింగ్ అంటే బ్యాలెన్స్ తప్పిపోయి ఉండడం. వితౌట్ బ్యాలెన్స్. ఓకేమా? సో, అక్కడితో నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏంటది? నేను ఈరోజు చెప్పిన వర్డ్స్‌లో 3 వర్డ్స్, వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తున్నాను. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎవరైతే రెగ్యులర్‌గా, యాక్టివ్‌గా నేనిస్తున్న టాస్క్ కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేస్తారో వాళ్ళకి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఆల్రెడీ నిన్న చేసిన వొకాబులరీ వీడియోకి కొంతమంది వాళ్ళ ఎగ్జాంపుల్స్‌ని మెసేజ్ చేశారు. నేను ప్రతి ఎగ్జాంపుల్‌ని చూస్తున్నాను మర్చిపోకండి. సో, ఈరోజు డిస్కస్ చేసుకున్న వర్డ్స్‌లో ఒక 3 వర్డ్స్ అనౌన్స్ చేస్తాను. వాటితో మీరు ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేయండి. ఫస్ట్ ఏంటంటే ఇన్‌ఎక్స్‌ప్లికేబుల్ అంటే క్లారిటీ లేకపోవడం. వితౌట్ క్లారిటీ. ఇన్‌ఎక్స్‌ప్లికేబుల్ అంటే క్లారిటీ లేకపోవడం. వితౌట్ క్లారిటీ. సెకండ్ వొకాబులరీ ఇదే ఇడియమ్. హిట్ ద బుల్స్ ఐ అంటే కరెక్ట్ పని జేయడం. కరెక్ట్‌గా మాట్లాడడం, లేదంటే కరెక్ట్‌గా చేయడం. ఏదైనా పని కరెక్ట్‌గా చేస్తే దాన్నేమంటామంటే హిట్ ద బుల్స్ ఐ అంటాం. హిట్ ద బుల్స్ ఐ. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా. హిట్ ద బుల్స్ ఐ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇక తర్వాతొచ్చి జెన్ మైండ్ ఇది ఇడియమ్స్ ఇది. అంటే ఈరోజు నేను 2 ఇడియమ్స్ చెప్పాను కదా! జెన్ మైండ్ అంటే ఏ సిట్యుయేషన్‌లోనైనా కూల్‌గా ఉండడం, బ్యాలెన్స్‌డ్‌గా ఉండడాన్ని ఏమంటాం? జెన్ మైండ్ అంటాము. జెన్ మైండ్ అంటే వెరీ కూల్, వెరీ బ్యాలెన్స్డ్. మళ్ళీ చెప్తున్నాను వొకాబులరీని నెగ్లెక్ట్ చేయకండి. ఫ్రమ్ ద బిగినింగ్ వొకాబులరీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి. నేను అందుకే ఈ ప్రోగ్రామ్‌ని చేస్తున్నాను. ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ రెగ్యులర్‌గా ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. స్క్రీన్ షాట్స్ తీసుకోవడము, లేకపోతే తర్వాత రాసుకుందాంలే అని వదిలేయడం కాదు. అలా అనుకుంటే మర్చిపోతాం మనం. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మహా అయితే 10 నిమిషాల వీడియో ఉంటుంది. యామ్ ఐ రైట్? అట్ ద సేమ్ టైమ్ నేను ప్రతిరోజు ఎండింగ్‌లో ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ రాయమంటాను. మీరు ఆ యాక్టివిటీని సీరియస్‌గా తీసుకొని ఒక్కొక్క వర్డ్‌తో ఒక ఎగ్జాంపుల్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరెప్పుడైతే ఎగ్జాంపుల్ రాస్తారో, ఆ వర్డ్ ఎలా వాడాలో మీకు క్లారిటీ వస్తుంది. మీ సొంత ఎగ్జాంపుల్ రాసేటప్పుడు అది ఆ వర్డ్ మీకు బాగా గుర్తుంటుంది. చాలా రోజుల పాటు మీరు ఆ వర్డ్ మర్చిపోరు. అవునా కదా? ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వొకాబులరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న డౌట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఉంటే వాళ్ళకి మనం చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ న్యూస్ పేపర్ నుంచి వొకాబులరీ నేర్చుకోవాలి అన్నది చాలా మందికి తెలీదు. అండ్ మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ ఉంటారు కదా! మీకంటే చిన్నవాళ్ళు గాని, ఈవెన్ కాలేజ్ చదువుతున్న పిల్లలు వాళ్ళందరికీ కూడా ఇది ఇప్పటి నుంచే మీరు అలవాటు చేయండి. ఎందుకంటే న్యూస్ పేపర్ చదువుతూ వొకాబులరీ నేర్చుకోవడం అనేది అలవాటైతే కొన్ని మంత్స్‌కి ఏమవుతుందంటే వొకాబులరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సరేనా మరి? ఎప్పటిలాగే నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను. మీ ఫీడ్‌బ్యాక్‌ని కూడా ఇస్తూ ఉండండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.